Define beta blockers, write SAR of beta blockers, write MOA and synthesis of propranolol and tolazoline. First, definition of beta blockers. Beta blockers ni beta adrenergic antagonist అని కూడా అంటాం. These are the drugs that block the beta adrenergic receptors. Beta 1 and beta 2 receptors ni block చేసే drugs. Prevent action of epinephrine and norepinephrine. సో ఇది ఏం చేస్తుంది? ఈ డ్రగ్స్ బీటా అడ్రెనర్జిక్ రిసెప్టర్స్ని బ్లాక్ చేస్తుంది. దీనివల్ల యాక్షన్ ఆఫ్ ఎపినెఫ్రిన్ అండ్ నార్ ఎపినెఫ్రిన్ యొక్క యాక్షన్ అనేది అవ్వట్లేదు. దానివల్ల సింపాథెటిక్ యాక్టివిటీ అనేది రెడ్యూస్ అవుతుంది హియర్. అయితే ఫస్ట్ ఐ విల్ టెల్ అగైన్, బీటా బ్లాకర్స్ని బీటా అడ్రినర్జిక్ యాంటాగోనిస్ట్ అని కూడా అంటారు. యాంటాగోనిస్ట్ అంటే ఆపోజిట్గా వర్క్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. మన బాడీలో బీటా 1 బీటా 2 రిసెప్టర్స్ ఉంటాయి. నార్మల్లీ అడ్రినలిన్ ఆర్ నాన్ అడ్రినలిన్ అనే హార్మోన్ ఈ రిసెప్టర్ని యాక్టివేట్ చేస్తాయి, కానీ బీటా బ్లాకర్స్ వచ్చాక ఆ రిసెప్టర్ని ఆక్యుపై చేస్తాయి. కాబట్టి అడ్రినలిన్ అటాచ్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ చేసే కాబట్టి. దానికి రిజల్ట్గా ఏమవుతుంది? సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యొక్క స్టిమ్యులేషన్ అనేది తగ్గిపోతుంది. ఇట్స్ రెడ్యూసింగ్ ద సింపాథెటిక్ యాక్టివిటీ. సింపాథెటిక్ యాక్టివిటీ అంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యొక్క యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. హార్ట్ బీట్ని స్లో చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ రెడ్యూస్ అవుతాయి, అలా డిఫరెంట్గా. హియర్ ఫస్ట్గా స్ట్రక్చర్ యాక్టివిటీ రిలేషన్షిప్, SAR ఆఫ్ బీటా బ్లాకర్స్. Here, general structure. The structure actually simply here. The general structure of beta blockers. It is named as aryl oxypropylamine nucleus. This is the general structure of beta blockers. అసలు ఈ స్ట్రక్చర్ యాక్టివిటీ రిలేషన్షిప్లో అసలు ఏం చెప్తాం? SAR అంటే ఏంటి? SAR అంటే స్ట్రక్చర్ యాక్టివిటీ రిలేషన్షిప్. సింపుల్గా చెప్పాలంటే డ్రగ్ స్ట్రక్చర్లో ఏ పార్ట్ యాక్టివిటీకి రెస్పాన్సిబుల్, యాక్టివిటీగా అంటే యాక్టివిటీ మీన్స్ అది ఫంక్షన్ అవ్వడానికి, లేదా డ్రగ్ వచ్చి అటాక్ అవ్వడం, అది బాడీలో మనకి కావాల్సిన థింగ్ అనేది యూజ్ అవ్వడం, ఆ డ్రగ్ని మనం వేసుకున్న థింగ్ ఆ విషయానికి అది పనిచేయడం అనుకోండి యాక్టివిటీ అంటే. ఏ గ్రూప్ ఇంపార్టెంట్ ఆ మొత్తం స్ట్రక్చర్లో, ఏ గ్రూప్ రిమూవ్ చేస్తే దాని యొక్క యాక్టివిటీ అనేది పోతుంది, ఏ గ్రూప్ రిమూవ్ చేస్తే యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇలా స్ట్రక్చర్ అండ్ యాక్టివిటీ మధ్య ఉన్న రిలేషన్షిప్ని SAR అంటాం. బీటా బ్లాకర్స్ ఆల్మోస్ట్ అన్ని డ్రగ్స్లో ఒక కామన్ స్కెలిటన్ని ఫాలో అవుతాయి. దాన్ని అరైల్ ఆక్సీప్రొపాలనమైన్ న్యూక్లియస్ అంటారు. ఆ స్ట్రక్చర్లో కొన్ని ఇంపార్టెంట్ గ్రూప్స్ ఉంటాయి. అవి కరెక్ట్ ప్లేస్లో ఉంటే బీటా బ్లాకింగ్ యాక్టివిటీ స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అవే aromatic ring, ఆక్సీప్రొపాలమైన్ సైడ్ చైన్, అందులో మళ్ళీ బీటా హైడ్రాక్సీ OH గ్రూప్, ఎమైన్ సబ్స్టిట్యూషన్, అలాగే ఈథర్ లింకేజ్, పారా సబ్స్టిట్యూషన్ ఆన్ aromatic ring, ఇలా 6 డిఫరెంట్ గ్రూప్స్ని మనం ఇక్కడ క్లాసిఫై చేయడం జరిగింది. ఇక్కడ aromatic ring AR అని రాసాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బెంజీన్ రింగ్ అనమాట. ఇక్కడ చూడండి దీని స్ట్రక్చర్లో ఇది ఒక బెంజీన్ రింగ్. దాన్నే మనం ఇక్కడ AR అండ్ O అంటే ఆక్సిజన్, ఇట్ రిప్రజెంట్స్ ఆక్సిజన్. ఇమాజిన్ రిసెప్టర్ని ఒక లాక్ అనుకుంటే డ్రగ్ని ఒక కీ లాగా భావిద్దాం. కీ హ్యాండిల్ లేకుండా లాక్ ఓపెన్ చేయడం మన వల్ల కాదు. అలాగే aromatic రింగ్ రిసెప్టర్ని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుంది. aromatic రింగ్ అంటే ఇది రిసెప్టర్ అంటే ఎక్కడికి వెళ్ళి, ఫర్ సపోజ్ సారీ గైస్ ఇలా ఉంది, ఫస్ట్ సపోజ్ మన దాంట్లో స్ట్రక్చర్ అనుకోండి రకరకాలుగా ఉంటాయి, ఇవి రిసెప్టర్స్ అంటాం. ఓకే,
సో దీస్ ఆర్ రిసెప్టర్స్. ఇప్పుడు ఆ డ్రగ్ వచ్చి ఇక్కడ ఇలా అటాచ్ అవుతుంది. ఈ ఆరోమేటిక్ రింగ్ అనేది ఈ రిసెప్టర్ని అటాచ్ అవ్వడంలో మెయిన్ రోల్ని పోషిస్తుంది. ఈ ఆరోమేటిక్ రిసెప్టర్స్ని రిసెప్టర్ని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుంది. రిసెప్టర్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి రిసెప్టర్ మీద అటాచ్ అవడంలో మెయిన్ రోల్ ఈ ఆరోమేటిక్ రింగ్, బెంజీన్ రింగ్ అనేది తీసుకుంటుంది, పోషిస్తుంది. అందుకే హియర్ ప్రొవైడ్స్ రిసెప్టర్ బైండింగ్ అని చెప్పి రాశారు. మీనింగ్ ఏంటంటే డ్రగ్ రిసెప్టర్కి అటాచ్ అవడానికి ఆరోమేటిక్ రింగ్ మెయిన్గా హెల్ప్ చేస్తుంది ఇక్కడ. అంతే, ఆరోమేటిక్ రింగ్ మెయిన్ థింగ్ వచ్చేసి రిసెప్టర్ని ఐడెంటిఫై చేయడం, రిసెప్టర్కి బైండ్ అవ్వడం. ఒకవేళ ఈ ఆరోమేటిక్ రింగ్ని రిమూవ్ చేస్తాం అనుకోండి, అప్పుడు మన మాలిక్యూల్ యొక్క రిసెప్టర్ని రికగ్నైజ్ చేయలేదు. మన డ్రగ్ ఆ మాలిక్యూల్ అనేది అసలు రిసెప్టర్ని, అసలు ఇలా ఉన్న రిసెప్టర్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి, ఆ రిసెప్టర్ని అసలు ఐడెంటిఫై చేయడం అనేది అవ్వదు. ఐడెంటిఫై చేయలేనప్పుడు మనం తీసుకున్న డ్రగ్ మన బాడీలో ఉన్న సర్ఫేస్కి అసలు బైండింగే జరగదు, బైండింగ్ చాలా వీక్గా అవుతుంది. బీటా బ్లాకింగ్ యాక్టివిటీ మొత్తానికి డిసపియర్ అయిపోతుంది. కాబట్టి ఆరోమేటిక్ రింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద బీటా బ్లాకింగ్ యాక్టివిటీ. ఓకే, ఆరోమేటిక్ రింగ్ ఎందుకు ఉంది, అది తీస్తే ఏమవుతుంది, అసలు అది యూజ్ ఏంటి అని చెప్పి ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆక్సోప్రొపాలనమైన్ సైడ్ చైన్. ఫస్ట్ ఈ వర్డ్ని బ్రేక్ చేద్దాం. ఆక్సో అంటే ఆక్సిజన్ ఐటమ్, ప్రొపానలమైన్ అంటున్నాను కదా, ప్రొపానోల్ అంటే 3 కార్బన్ చైన్, 3 కార్బన్లు ఉంటాయి. ప్రోప్ అంటే 3 అని చెప్పి ఐయూపాక్ స్టార్టింగ్లో నేర్చుకున్నాం, ఆర్గానిక్లో గుర్తెచ్చుకోండి. ఎమైన్ అంటే NH గ్రూప్. కాబట్టి దిస్ విల్ బి లైక్ ఓ CH2CH డాష్ CH2-NH. ఇక్కడ సైడ్న మనకి OH ఉంటుంది. దీని గురించి అనమాట. సో ఫస్ట్ అది చూస్తే ఇది ఆక్సో ప్రొపానోల్, ఇక్కడ మళ్ళీ ఎమైన్. అది అసలు అంత ఇంపార్టెంట్ అని చెప్పావు కదా ఆరోమేటిక్ రింగ్, మళ్ళీ ఈ సైడ్ చైన్ అసలు మనకి ఎందుకు, ఈ సైడ్ చైన్ గోల్ ఏంటి అని అడిగితే, ఆరోమేటిక్ రింగ్ రిసెప్టర్ని ఐడెంటిఫై చేస్తుంది, బట్ ఆ రిసెప్టర్తో స్ట్రాంగ్ ఇంటరాక్షన్ చేసేది ఈ సైడ్ చైన్ అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే డోర్ హ్యాండిల్ని పట్టుకోవడానికి హ్యాండిల్ కావాలి, డోర్ని పట్టుకోవడానికి. అలాగే ఆరోమేటిక్ రింగ్ డోర్ని ఐడెంటిఫై చేస్తుంది, రిసెప్టర్ని ఐడెంటిఫై చేస్తుంది, కానీ ఈ సైడ్ చైన్ అనేది డోర్ మనం క్యాచ్ చేయడానికి హ్యాండిల్ లాగా. సో ఆ బైండింగ్కి మనకి ఈ సైడ్ చైన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ చైన్లో ఉన్న ఆక్సిజన్, అలాగే OH సైడ్ గ్రూప్ అండ్ ఎమైన్ ఉంది కదా, ఈ 3 గ్రూప్స్ రిసెప్టర్ యొక్క ఎమినో యాసిడ్స్తో హైడ్రోజన్ బాండింగ్ చేస్తాయి. హైడ్రోజన్ బాండింగ్ స్ట్రాంగ్గా ఉంటే డ్రగ్ స్ట్రాంగ్గా బైండ్ అవుతుంది. కాబట్టి ప్రాపర్ రిసెప్టర్ ఇంటరాక్షన్ అంటే ఆ రిసెప్టర్లోకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది. కాబట్టి ఈ సైడ్ చైన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఎసెన్షియల్ ఫర్ బీటా బ్లాకింగ్, రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాపర్ రిసెప్టర్ ఇంటరాక్షన్. అంటే బీటా 1 minute, ఇక్కడ ఉన్న ఆరోమేటిక్ రింగ్ రిసెప్టర్ని ఐడెంటిఫై చేసి అక్కడ బైండ్ అయితే ఆ బైండింగ్ కరెక్ట్గా జరగడానికి మనకు సైడ్ చైన్ కావాలి. ఆ సైడ్ చైన్లో ఏముంటాయి, దాని స్ట్రక్చర్ నేర్చుకున్న పేర్లు తిన్నంగా ఐయూపాక్ నేర్చుకుని ఉంటే స్ట్రక్చర్ని బట్టి పేరుని బట్టి స్ట్రక్చర్ 2 ఇంటర్నల్గా కరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆక్సో ప్రొపానోల్ ఎమైన్ సైడ్ చైన్, సింపుల్. ప్రొపానోల్, ఆక్సో ప్రొపానోల్ ఎమైన్ సైడ్ చైన్, ప్రొపానోలమైన్. ఓకే, నెక్స్ట్ ఈ ప్రొపలోనమైన్లో ప్రొపనోల్ అంటేనే అక్కడ మనకి OH అనేది ఆల్రెడీ అటాచ్ అయి ఉంది. ప్రెజెంట్ ఆన్ ద బీటా కార్బన్ ఆఫ్ ద సైడ్ చైన్. సైడ్ చైన్లో ఉన్న బీటా కార్బన్కి ఉండే ఒక గ్రూప్ ఇది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సెకండ్ దానికి డిస్కస్ చేద్దాం. అసలు సైడ్ చైన్ అన్నో బాగానే ఉంది, మనకి ఐయూపాక్లో ఏం చెప్పావు నువ్వు, 3 ఉంటే ప్రోప్ అన్నో లేదా
2 ఉంటే ఇథనో, 4 అంటే బ్యూటనో. ఇప్పుడు ప్రో ఎందుకే ఉండాలి? ప్రో అంటే 3 కార్బన్ చైన్ మాత్రమే ఎందుకు ఉండాలంటే డిస్టెన్స్ ఎక్కువైనా బైండింగ్ అనేది రెడ్యూస్ అవుద్ది, డిస్టెన్స్ తక్కువైనా బైండింగ్ రెడ్యూస్ అవుతుంది, బైండింగ్ యొక్క కెపాసిటీ రెడ్యూస్ అవుద్ది. నేచర్ ఆల్రెడీ ఆప్టిమమ్ డిస్టెన్స్ సెలెక్ట్ చేసింది. ఓకే, కాబట్టి 3 కార్బన్ చైన్ మ్యాక్సిమం యాక్టివిటీని ఇస్తుంది అన్నమాట. 3 కార్బన్, 4 అయినా అది యాక్టివిటీ అనేది రిసెప్టర్స్కి బైండ్ అవ్వడం తగ్గుతుంది. 2 అంటే 2 కార్బన్ చైన్ అయినా సరే అది బైండింగ్ అనేది తగ్గుతుంది. నౌ కమింగ్ టు ద థర్డ్ వన్, ఇది బీటా హైడ్రాక్సైల్ గ్రూప్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇది కూడా. ఫస్ట్ ఐడెంటిఫై ద బీటా కార్బన్ ఇన్ ద చైన్. బీటా కార్బన్, దిస్ విల్ బి ద బీటా కార్బన్ బికాస్ ఈ ఎమైన్కి అటాచ్ అయి ఉన్నదాన్ని ఆల్ఫా కార్బన్ అనుకుంటే దాని పక్కనున్న కార్బన్ని బీటా కార్బన్ అనుకుంటాం. సో ఫస్ట్ ఐడెంటిఫై చేసాం, దానికి OH అటాచ్ అయి ఉంది. ఓకే, అసలు ఈ OH గ్రూప్ రిసెప్టర్ ఎందుకు ఇంపార్టెంట్? అసలు ఈ OH గ్రూప్ ఏం చేస్తుంది? ఈ OH గ్రూప్ అనేది హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయ్యడానికి హెల్ప్ చేస్తుంది. హైడ్రోజన్ బాండ్ స్ట్రాంగ్ ఉంటే డ్రగ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అదే హైడ్రోజన్ గ్రూప్, ఈ OH గ్రూప్ లేకుంటే, హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేయలేకుంటే బైండింగే చాలా వీక్గా జరుగుద్ది, యాక్టివిటీ అనేది చాలా మినిమల్, చాలా తక్కువ ఉంటుంది, యాక్టివిటీ చాలా రెడ్యూస్ అయిపోద్ది. కాబట్టి మ్యాక్సిమం యాక్టివిటీ కోసం ఈ బీటా OH హైడ్రోజన్ బాండింగ్కి ఇంపార్టెంట్, కంపల్సరీ అని చెప్పచ్చు. ఇంకొకటి, ఈ క్వశ్చన్కి అవసరం లేకపోయి ఉండొచ్చు, కానీ ఈ కార్బన్కి OH, హైడ్రోజన్, ఒక పక్కన CH2 అండ్ ఇంకో పక్కన కూడా CH2 ఉంటుంది, 4 డిఫరెంట్ గ్రూప్స్ లాగా అటాచ్ అయి ఉంటాయి. కనుక దీన్ని కైరల్ కార్బన్ అని కూడా అనొచ్చు. కైరల్ కార్బన్ అంటే R&S ఫార్మ్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అయితే ఇక్కడ వై ఎస్ ఐసోమర్ ఈజ్ మోర్ యాక్టివ్ అని ఒక క్వశ్చన్ వేసుకుంటే, మన రిసెప్టర్ 3D స్ట్రక్చర్లో ఉంటుంది. మన రిసెప్టర్ అంటే డ్రగ్ వెళ్ళి మన బాడీలో బైండ్ అయ్యే దగ్గర దాన్ని రిసెప్టర్ అని అంటాం. అయితే ఎస్ ఐసోమర్ షేప్ రిసెప్టర్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఈ ఐసోమర్ ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ కార్బన్ డిఫరెంట్ గ్రూప్స్ని తీసుకుంటుంది. సో దాన్ని మనం ఫస్ట్ కైరల్ కార్బన్ కింద గుర్తించాం. ఈ కైరల్ కార్బన్ ఏంటి కొత్తగా చెప్తున్నాం అంటే, ఇది కూడా ఇంతకుముందు ఆర్గానిక్లో చెప్పబడింది. కైరల్ కార్బన్ ఎక్కడైతే ఎగ్జిస్ట్ అయి ఉంటుందో కార్బన్ దగ్గర డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే, ఓకే, సేమ్ టు సేమ్ కాకుండా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే మనం దాన్ని కైరల్ కార్బన్ అంటాం. అయితే అక్కడ R&S కాన్ఫిగరేషన్ ఫార్మ్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అయితే R&S ఫార్మ్స్ ఎందుకు వచ్చాయి ఇక్కడ అంటే, ఎస్ ఫార్మ్ షేప్ రిసెప్టర్ మన బాడీలో ఉండే రిసెప్టర్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అదే ఆర్ ఐసోమర్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది, ఫిట్ అవ్వదు. ఎస్ ఐసోమర్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, ఆర్ ఐసోమర్ అనేది కరెక్ట్గా ఫిట్ అవ్వదు. సో ఇక్కడ ఎస్ ఐసోమర్ అనేది చాలా బాగా ఫిట్ అవుతుంది. సో ఎస్ ఐసోమర్ ఈజ్ మోర్ యాక్టివ్ దెన్ ఆర్ ఐసోమర్ అని కూడా చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ ఈ బీటా హైడ్రాక్సైల్ గ్రూప్లో హైడ్రోజన్ బాండింగ్ ఏ రకంగా ఇంపార్టెంట్, ఈ బీటా హైడ్రాక్సైల్ గ్రూప్ OH అనేది అసలు ఏం చేస్తుంది అంటే హైడ్రోజన్ బాండింగ్ ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల మనకి మ్యాక్సిమం యాక్టివిటీ అనేది జరుగుతుంది. అండ్ కైరల్ సెంటర్ ఉంటుంది. కైరల్ సెంటర్ ఎందుకు ఉంటుండే 4 డిఫరెంట్ గ్రూప్స్ అని చెప్పాం. అండ్ ఎస్ ఈజ్ మోర్ యాక్టివ్ అని చెప్పాం. ఎస్ ఐసోమర్ ఎందుకు ఎస్ ఐసోమర్ మోర్ యాక్టివ్ అంటే అది బెటర్గా ఆ స్ట్రక్చర్ రిసెప్టర్తో మ్యాచ్ అవుతుంది ఆర్ కన్నా. సో ఎస్ మోర్ యాక్టివ్ దెన్ ఆర్ రిసెప్టర్స్. అమైన్ సబ్స్టిట్యూషన్, సెకండరీ అమైన్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకు? వై సెకండరీ అమైన్? ప్రైమరీ అమైన్ అనేది దాని యొక్క బైండింగ్ అనేది వీక్గా ఉంటుంది. అదే
సెకండరీ అమైన్ ఆప్టిమమ్ బేసిసిటీ, అంటే తక్కువ ఎసిడిటీని ఎక్కువ కలిగి ఉండదు, అలాగని చెప్పి తక్కువ బేసిసిటీ ఉంటుంది. ఆప్టిమమ్ రిసెప్టర్స్ ఇంటరాక్షన్, అది రిసెప్టర్ ఇంటరాక్షన్ కూడా బాగుంటుంది. అది దాని యొక్క బేసిసిటీ అనేది కూడా నార్మల్గా బేసిసిటీ అనేది ఇంక్రీజ్ ఉంటుంది. అండ్ దాని యొక్క రిసెప్టర్ బైండింగ్ కూడా ఇట్ విల్ బి గుడ్ అనమాట దెన్ కంపేరింగ్ టు ద ప్రైమరీ అమైన్. సో ద సెకండరీ అమైన్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పాము. నెక్స్ట్ బీటా అండ్ సబ్స్టిట్యూషన్. ఐసోప్రొపైల్, టెరిషియరీ బ్యూటైల్ అనేవి ఎగ్జాంపుల్స్లో అసలు ఎందుకు బల్కీ గ్రూప్ పెడతారు అనే క్వశ్చన్ వస్తే, ఎందుకు అంటే బీటా రిసెప్టర్లో హైడ్రోఫోబిక్ పాకెట్ ఉంటుంది. బీటా రిసెప్టర్ అంటే మన బాడీలో డ్రగ్ బైండ్ అయ్యే చోటుని ఆ రిసెప్టర్ అంటాం, మనం ఆల్రెడీ చెప్పాం కదా. అందులో హైడ్రోఫోబిక్ పాకెట్ ఉంటుంది. పాకెట్ అంటే ఏం లేదు, ఆ రిసెప్టర్ అనేది ఇలా ఉందనుకోండి, దీన్ని మనం ఒక పాకెట్ అని కూడా చెప్పచ్చు. అయితే ఇది కొన్ని హైడ్రోఫోబిక్. అసలు ఈ హైడ్రోఫోబిక్ అంటే ఏంటి? అసలు హైడ్రో అంటే వాటర్, ఫోబిక్ అంటే భయం, వాటర్ ఫియర్ ఉంటాయి అన్నమాట కొన్ని రిసెప్టర్స్కి. ఎలాగైనా ఉంటుంది రిసెప్టర్ షేప్. రిసెప్టర్స్ ఆ వేరియస్ షేప్స్ ఉంటాయి రిసెప్టర్స్కి. సో దానికి హైడ్రోఫోబిక్ పాకెట్ అనేది ఉంటుంది. అంటే అక్కడ వాటర్ అంటే దానికి ఫియర్. ఓకే, బల్కీ ఆల్కైల్ గ్రూప్ ఆ పాకెట్ని ఫిల్ చేస్తుంది. హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు బైండింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యి యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అసలు బల్కీ గ్రూప్స్ ఎందుకు, చిన్న గ్రూప్స్ ఎందుకు కాదు అంటే, అక్కడ ఏ రకంగా చెప్తాం, ఇందాక ఏం చెప్పాం, ఈ పాకెట్స్ అనేవి హైడ్రోఫోబిక్ పాకెట్స్ అని ఆల్రెడీ చెప్పాం. అక్కడ వీక్ హైడ్రోఫోబిక్ ఇంట్రాక్షన్ ఉంటుంది. ఫర్ సపోజ్ స్మాల్ గ్రూప్స్ని ఇంట్రడ్యూస్ చేసామనుకో, లైక్ హెచ్ లేదా మిథైల్ పెట్టామనుకో, అక్కడ వీక్ హైడ్రోఫోబిక్ ఇంట్రాక్షన్ ఉంటుంది. వాండర్వాల్ ఫోర్సెస్ అంటాం. బైండింగ్ యాక్టివిటీ అనేది సరిగ్గా ఉండదు. ఆ డ్రగ్ అనేది ఫస్ట్గా సరిగ్గా ఫిట్ అవ్వలేదు. ఆ డ్రగ్ ఫిట్ అవ్వడం కూడా స్మాల్ గ్రూప్స్ దగ్గర కష్టంగా ఉంటుంది. అదే బల్కీ గ్రూప్స్ అనుకో, లైక్ ఐసోప్రొపైల్, అలాంటి బల్కీ గ్రూప్స్ని మనం అక్కడ ఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఈ పాకెట్ అనేది ఆల్మోస్ట్ ఆక్యుపై అవుతుంది, ఫిల్ అయిపోతుంది. ఓకే, ఒక బల్కీ గ్రూప్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఆ డ్రగ్ అనేది బెటర్గా ఫిట్ అవుతుంది. బల్కీ గ్రూప్ మోస్ట్ సర్ఫేస్ ఏరియాని ఆ రిసెప్టర్కి టచ్ అవుతుంది. అప్పుడు వాండర్వాల్ ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అనేవి బాగుంటాయి. హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్ ఉంటుంది. బైండింగ్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, అలా అయితే బల్కీ గ్రూప్ అన్నావు కదా, చాలా పెద్దది పెడదాం తీసుకొచ్చి, లార్జ్ నెంబర్ ఆఫ్ తీసుకొచ్చి రిసెప్టర్స్లో పెడదాము అంటే లేదు, అలా కూడా అవ్వదు. ఓన్లీ సెట్టైన్ బల్కీ గ్రూప్స్ మాత్రమే అవుతాయి. ఎందుకు అంటే అంత బిగ్ వన్ ఉంటే, అంత లార్జ్ వన్ అయితే ఆ పాకెట్లో ఫిట్ అవ్వదు. అసలు ఏదైనా స్మాల్ వన్ ఉన్నా ఫిట్ అవ్వదు, లార్జ్ వన్ ఉన్నా ఫిట్ అవ్వదు. అండ్ దాన్నే లార్జ్ వన్ ఉండి ఆ ఫిట్ అవ్వలేనప్పుడు సంథింగ్ విల్ బి లైక్ కొలైడల్ థింగ్స్ విల్ బి హ్యాపెన్. దాన్నే స్టీరిక్ హిండరెన్స్ అనేది కూడా జరుగుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఫిట్టింగ్ ఇట్ గెట్స్ స్టక్ అవుట్ సైడ్, బయట మాత్రమే అది స్ట్రక్ అయిపోతుంది. సో కరెక్ట్గా ఫిట్ అవ్వలేనప్పుడు మళ్ళీ అక్కడ యాక్టివిటీ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి, సెకండరీ అమైన్ ఇస్ రిక్వైర్డ్ అండ్ అలాగే బల్కీ ఎన్ సబ్స్టిట్యూషన్ సచ్ యాజ్ ఐసోప్రొపైల్ అండ్ టెరిషియరీ బ్యూటైల్ విచ్ ఇంక్రీజ్ ద బీటా రిసెప్టర్ ఎఫినిటీ. అదే తక్కువ ఉన్న ఎఫినిటీ సరిగా ఫిట్ అవ్వదు, ఎక్కువ ఉన్న ఫిట్ అవ్వడం అనేది కష్టమవుతుంది. నెక్స్ట్ ఈథర్ లింకేజ్. అసలు ఈథర్ అంటే ఏంటి? ద బేసిక్ ఫార్ములా ఈజ్ లైక్ ROR. ఇక్కడ ఆర్ అంటే బెంజీన్ చైన్, అండ్ ఇదే పక్క ప్రోపెనాల్ ఉంది కదా, ప్రొపెనలాల్ అమైన్ ఉంది కదా, అది ప్రొపెనాల్. ఓకే, ఈ ఆక్సిజన్ అనేది రెండాట్ల మధ్య బ్రిడ్జ్ లాగా ఫామ్ అయి ఉంటుంది. సో ఈ రకంగా కనిపించిన స్ట్రక్చర్ లేదా ఫార్ములా
we can known it as ether. And here, why ether linkage is important? అసలు ఈథర్ లింకేజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చెప్పాం, బెంజీన్ ఉంది, బెంజీన్ తర్వాత ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ వచ్చేసి సైడ్ చైన్కి అటాచ్ అయి ఉంది. సో మనకి సేమ్ ఈ ఈథర్ లింకేజ్ అనేది ఈ బెంజీన్ రిసెప్టర్ని ఐడెంటిఫై చేస్తుంది. ఆ రిసెప్టర్ ఐడెంటిఫై చేశాక ఈ ప్రొపెనాల్ అనేది రిసెప్టర్కి బైండ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ రెండాటిని ఒక దగ్గర ఒక గ్రూప్లో ఫిట్ చేసి ఉండడానికి బాగా హెల్ప్ అయ్యే థింగ్ వచ్చేసి ఈ ఈథర్ లింకేజ్. ఈ మధ్యలో ఉన్న ఆక్సిజన్ బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తూ ఆ సైడ్ చైన్తో కనెక్ట్ చేస్తుంది ఆరోమేటిక్ రింగ్ని. ఆరోమేటిక్ రింగ్ అంటే ఈ బెంజీన్ రింగ్ని ఓకే, ఈ బెంజీన్ రింగ్ని ఈ ఆక్సిజన్ అనేది ఈ సైడ్ చైన్తో లింక్ చేస్తుంది. సో దానివల్ల మనకి ఈ యాక్టివిటీ అనేది ఈజీగా జరుగుతుంది. అది కలిసి ఉండడానికి మనకి బాగా యూజ్ అవుద్ది. సో ఒకవేళ బ్రిడ్జ్ రిమూవ్ చేస్తే, ఈ బ్రిడ్జ్ రిమూవ్ అయిపోతే సైడ్ చైన్ అనేది సపరేట్ అయిపోద్ది. సైడ్ చైన్ సపరేట్ అయిపోతే కంప్లీట్ సెక్టర్ డిస్టర్బ్ అవుద్ది. కాబట్టి ఈథర్ లింకేజ్ అనేది యాంటాగోనిస్ట్ యాక్టివిటీకి ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద యాంటాగోనిస్ట్ యాక్టివిటీ, కనెక్ట్స్ ద ఆరోమేటిక్ రింగ్ విత్ ద సైడ్ చైన్. ఇప్పుడు నేను ఇంత సోదలో చెప్తున్నాను, కానీ ఇది మీకు గుర్తుండాలి అంటే యూ షుడ్ యాక్చువల్లీ నో ద స్ట్రక్చర్ ఫస్ట్. తర్వాత ఈథర్ అంటే ఏంటో తెలియాలి, ఈథర్ ఏం చేస్తుందో తెలియాలి, ఆరోమేటిక్ రింగ్ ఎందుకు ఉంది, మధ్యలో ఆక్సిజన్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ పక్కన బ్రాంచెడ్ ప్రొపెనాల్ ఉంది, ఈ మూడట్ల ఫంక్షన్ తెలియాలి. ఈ మూడట్ల ఫంక్షన్ తెలిసాక అసలు ఈ ఈథర్ అనేది ఈ చైన్ని సపరేట్ చేస్తే ఏమవుద్ది, లేదా అసలు ఈథర్ ఫార్మేషన్ వల్ల ఏం యూజ్ ఉంది. ఈథర్ ఫార్మేషన్ వల్ల యూజ్ ఏంటి అంటే ఆరోమేటిక్ రింగ్ని సైడ్ చైన్ని కలిపి ఉంచుతుంది. ఈ కలిపి ఉంచడం వల్ల వి నో దట్ ఈ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేయడానికి, అసలు ఈ డ్రగ్ యొక్క స్ట్రక్చర్ ఫార్మేషన్కి ఈథర్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు పారా సబ్స్టిట్యూషన్ ఆన్ ఆరోమేటిక్ రింగ్. అసలు పారా అంటే ఏంటి ఏంటో తెలియాలంటే ఫస్ట్ మనం స్ట్రక్చర్ చూద్దాం. అందుకే మీకు స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి అంటున్నా. ఈ స్ట్రక్చరల్ యాక్టివిటీ రిలేషన్షిప్కి మెయిన్గా ఫస్ట్ మీరు బట్టి కొట్టాల్సింది స్ట్రక్చర్ రాందే మీరు ఇవేమీ చేయలేరు. సో గాయస్, ఫస్ట్ డెఫినేషన్ మగప్ చేయండి, డెఫినేషన్ని అర్థం చేసుకొని మగప్ చేయండి. తర్వాత స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకుంటే మీరు SAR రాసేసినట్టే. ఓకే, ఫస్ట్ అసలు ఈ పారా అంటే ఏంటి భయ్యా? పారా అంటే ఏంటి అంటే జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఆక్సిజన్కి లింక్ అయి ఉన్న ఫస్ట్ కార్బన్ని మనం ఫస్ట్ కార్బన్ అనుకుంటే ఎయిదర్ డౌన్ సైడ్ నుంచైనా అప్పర్ సైడ్ నుంచైనా మనం నేమింగ్ ఇచ్చుకుంటే వెళ్తే కార్బన్ నేమింగ్ అంటే సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్. ఈ ఫోర్త్ కార్బన్ దగ్గర ఉన్న గ్రూపే పారా. ఓకే, ఈ R ప్లేస్లో మనం 1 minute, ఈ R ప్లేస్లో మనం ఏదైనా గ్రూప్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎలాగా? NH2ని రాయొచ్చు, లేదా CONH2 ఇంట్రడ్యూస్ చేయొచ్చు, OCH3ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. డ్రగ్ బీటా రిసెప్టర్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. ఇలా ఇంట్రడ్యూస్ చేస్తే ఆ డ్రగ్ β1 రిసెప్టర్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. సో β1 సెలెక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఈ ప్లేస్లో పెరడౌన్ మీ ఐ జస్ట్ డ్రాయింగ్ సమ్ స్ట్రక్చర్. ఓకే, ఈ ప్లేస్లో మనం ఈ R ప్లేస్లో ఈ పారా పొజిషన్లో NH2ని NH2ROCH3ని ఇంట్రడ్యూస్ చేస్తే అది β1 సెలెక్టివిటీ అవుతుంది. అంటే β1 రిసెప్టర్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. అది వెళ్ళి డైరెక్ట్గా β1 రిసెప్టర్లో బైండ్ అవుతుంది. ఓకే, ఈ β1 రిసెప్టర్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు హార్ట్. ఓకే, β2 రిసెప్టర్స్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు లంగ్స్. సపోజ్ డ్రగ్ β1ని మాత్రమే బ్లాక్ చేస్తే హార్ట్ మీద యాక్షన్ ఎక్కువ అవుతుంది, లంగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. అందుకే పారా సబ్స్టిట్యూషన్ కార్డియో సెలెక్టివ్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సూటబుల్ పారా సబ్స్టిట్యూషన్స్ ఇంక్రీజ్ ద కార్డియో selectivity. Okay guys, let's revise a small concept again here. ఈ ఒక్క డయాగ్రామ్లోనే బీటా బ్లాకర్స్ SAR స్ట్రక్చరల్ యాక్టివిటీ రిలేషన్షిప్ మొత్తం సమ్మరైజ్ చేయొచ్చు. హెడ్డింగ్ చూడండి,
let's see, like bulky N substitution plus aryl oxypropanolamine nucleus is equals to good beta blocking activity. అంటే రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. బీటా బ్లోకర్ యాక్టివిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకటి అరైల్ ఆక్సీప్రోపనోలమైన్ ఇది, ఓకే. రెండోది వచ్చేసి బల్కీ అండ్ సబ్స్టిట్యూషన్. ఫస్ట్ అరైల్ ఆక్సీప్రోపనోలమైన్ న్యూక్లియస్ ఈ పర్పుల్ బాక్స్లో ఉంది కదా ఇది, అండ్ ఈ గ్రీన్ బాక్స్లో ఉన్నది బల్కీ అండ్ సబ్స్టిట్యూషన్. ఫస్ట్ ఈ అరైల్ ఆక్సీప్రోపనాల్ని బ్రేక్ చేద్దాం. అరైల్ అంటే అరోమేటిక్ రింగ్, ఆక్సీ అంటే ఆక్సిజన్ హియర్ ఇది, అండ్ ఎమైన్ అంటే ఇక్కడ NH, అండ్ ప్రోపెనాల్ అంటే ఈ 3 కార్బన్ చైన్ విత్ అన్ ఆల్కహాల్ ఆన్ బీటా కార్బన్, ఓకే. కాబట్టి అరోమేటిక్ రింగ్, ఆక్సిజన్, 3 కార్బన్ చైన్, నైట్రోజన్ మొత్తం కలిపి అరైల్ ఆక్సీప్రోపనోలమైన్, ఓకే. స్ట్రక్చర్ని యాటమ్ బై యాటమ్ ఎక్స్ప్లెయిన్ ఏ రకంగా చెప్దామంటే అరోమేటిక్ రింగ్, ఆక్సిజన్ అండ్ కార్బన్ చైన్ అండ్ ఎమైన్స్ కింద మనం ఆల్రెడీ స్ట్రక్చరల్ యాక్టివిటీ రిలేషన్స్లో మనం చెప్పడం అనేది జరిగింది. సో ఇది ద మెయిన్ స్ట్రక్చర్, ద బేసిక్ స్ట్రక్చర్ అన్నమాట ఇది. దీన్ని బట్టి మనం క్లాసిఫై చేయడం అనేది జరిగింది, ఓకే. నెక్స్ట్ లెట్స్ కమ్ టు అన్ ఎగ్జాంపుల్ ఫైనలీ. ఫస్ట్ అసలు బీటా బ్లాకర్స్ గురించి చూసాం, తర్వాత బీటా బ్లాకర్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ చూసాం, తర్వాత దాని యొక్క స్ట్రక్చరల్ యాక్టివిటీ రిలేషన్షిప్ అండ్ అలాగే ప్రొపానలాల్ మెకానిజం ఆఫ్ యాక్షన్ MOA. ప్రొపానలాల్ ఈజ్ ఏ నాన్ సెలెక్టివ్ బీటా 1 అండ్ బీటా 2 adrenergic receptor blocker. This is a non-selective beta 1 beta 2 adrenergic receptor blocker, okay. ఫస్ట్ మనం నాన్ సెలెక్టివ్ అనే వర్డ్ని అర్థం చేసుకుందాం. సెలెక్టివిటీ అంటే ఒక రిసెప్టర్ని మాత్రమే బ్లాక్ చేయడం. నాన్ సెలెక్టివిటీ అంటే ఒక రిసెప్టర్ కాదు, 2 రిసెప్టర్ని బ్లాక్ చేయడం. మన బాడీలో మెయిన్లీ 2 బీటా రిసెప్టర్స్ ఉంటాయి. బీటా 1 అనేది హార్ట్లో ఉంటుంది అనుకున్నాం. బీటా 2 లంగ్స్, బ్లడ్ వెజల్స్, స్కెల్టన్ మజిల్స్లో ఉంటుంది. ప్రొపానలాల్ ఈ 2 రిసెప్టర్స్ని బ్లాక్ చేస్తుంది, కాబట్టి దీన్ని నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ అంటాం. ఫర్ సపోజ్ సెలెక్టివ్ అనుకోండి, ఈ రెండాటిలో ఏదో ఒక్కదాన్నే బ్లాక్ చేస్తుంది, బీటా 1 కానీ బీటా 2 కానీ. నాన్ సెలెక్టివ్ అంటున్నాడు కదా, నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ అంటున్నప్పుడు ఈ రెండాటిని కాడ బీటా 1 బీటా 2ని కూడా బ్లాక్ చేస్తుంది, ఓకే. ఫస్ట్ చిన్నది నేను చెప్పడం లేని కన్ఫ్యూజ్ అయ్యానేమో, కట్ వన్స్ అగైన్ క్లియర్గా వినండి. నాన్ సెలెక్టివ్ అంటే బీటా 1ని బ్లాక్ చేస్తుంది, బీటా 2ని కూడా ఇక్కడ బ్లాక్ చేస్తుంది. అది సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ అన్నారు అనుకోండి, బీటా 1 కానీ బీటా 2 కానీ. ఇక్కడ నాన్ సెలెక్టివ్ అన్నాం అంటే ప్రొపానలాల్ అనేది ఈ ప్రొపానలాల్ అనేది నాన్ సెలెక్టివ్ బీటా 1 అండ్ బీటా 2 రిసెప్టర్ బ్లాకర్, అడ్రినర్జిక్ రిసెప్టివ్ బ్లాకర్, ఓకే. అయితే నార్మల్లీ అడ్రినలిన్ అండ్ నార్ అడ్రినలిన్ బీటా 1 రిసెప్టర్ని స్టిమ్యులేట్ చేస్తాయి. స్టిమ్యులేట్ అయితే హార్ట్ బీట్ ఫాస్ట్గా చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, హార్ట్ ఆక్సిజన్ ఎక్కువ యూజ్ చేస్తుంది. కానీ ప్రొప్రానలాల్ వచ్చాక బీటా రిసెప్టర్ మీద ఫస్ట్ ఆక్యుపై చేస్తుంది, దాన్ని బ్లాక్ చేస్తుంది కదా. సో అడ్రినలిన్కి ప్లేస్ ఉండదు బ్లాక్ చేయడానికి, అక్కడ యాక్ట్ అవడానికైనా. కాబట్టి అడ్రినలిన్ యాక్షన్ అనేది ఆగిపోద్ది. రిజల్ట్ ఏంటి? యాక్చువల్గా అడ్రినలిన్ యాక్ట్ అయినప్పుడు హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయింది, కానీ మనం ఇక్కడ అడ్రినలిన్ని ముందుగా యాక్షన్లోకి రాకుండా ఆపేసాం, దేంతో? బీటా బ్లాకర్స్తో. సో అడ్రినలిన్ వస్తే హార్ట్ ఫాస్ట్ అవుద్ది, కానీ మనం ఇక్కడ అడ్రినలిన్ని ముందే ఆపేసాం, కాబట్టి హార్ట్ బీట్ డిక్రీజ్ అవుద్ది, పల్స్ డిక్రీజ్ అవుతుంది, బీపీ డిక్రీజ్ అవుద్ది, హార్ట్ వర్క్ లోడ్ కూడా డిక్రీజ్ అవుద్ది, ఓకే. సో సింపుల్ 1 లైన్ మెమరీగా చెప్పాలంటే ప్రొపానలాల్ రిసెప్టర్ని బ్లాక్ చేస్తుంది, రిసెప్టర్ని యాక్టివేట్ చేయదు. అంటే ఏ రకంగా?
రిసెప్టర్ యాక్టివేట్ అయితే హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఇక్కడ రిసెప్టర్ని బ్లాక్ చేస్తున్నాం కాబట్టి హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఓకే, సో ఈ హార్ట్ పంపింగ్, ఈ అడ్రినలిన్ వచ్చి ఆ రిసెప్టర్ని మీద యాక్ట్ చేయకుండా ఈ బీటా బ్లోకర్ అనే ప్రోప్రానోలాల్ తీసుకుని మనం ఆల్రెడీ ఈ బీటా 1 ఆర్ బీటా 2 ఆఫ్ రిసెప్టర్స్ని బ్లాక్ చేయడం వల్ల మనకి హార్ట్ బీట్ తగ్గుతుంది కదా. సో ఇది ఎవరు తీసుకుంటారు? ఇక్కడ మనకి బీపీ తగ్గుతుంది ఈ డ్రగ్ తీసుకుంటే. సో హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. అండ్ యాంజినా పెక్టోరిస్ అనే కండిషన్ ఉన్నప్పుడు, లేదా మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఉన్నప్పుడు, లేదా కార్డియాక్ అర్థమియాస్ అనే కేసెస్లో మనం దీన్ని యూజ్ చేస్తాం. హైపర్ టెన్షన్లో మనకి బీపీని స్లో చేయడానికి లేదా ఆక్సిజన్ డిమాండ్ని తగ్గించడానికి యాంజియోపెక్టోరిస్లో, అండ్ అదర్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ కేసెస్లో మనం ఈ ప్రొపానోలాల్ని మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ అసలు దీని సింథసిస్ ఆఫ్ ప్రొపానోలాల్ని మనం ఇక్కడ చూద్దాం. ఇట్ స్టార్ట్స్ విత్ ఆల్ఫా నాప్థలాన్, రియాక్ట్స్ విత్ epichlorohydrin to form glycidyl ether, open the epoxide ring using isopropylamine, and finally we obtained propanolol. We get the propanolol by the 4 process. Let's see the synthesis of propanolol. The synthesis of propanolol, దానికి ఫస్ట్ మనం ఆల్ఫా నాప్థలాన్ తీసుకున్నాం. ఇది ఎందుకు తీసుకున్నారు అంటే, ఇందాక మనం సింథసిస్ యాక్టివిటీ స్ట్రక్చరల్ యాక్టివిటీ రిలేషన్షిప్లో ఫస్ట్ ఆరోమేటిక్ రింగ్ అవసరం అని చెప్పాం కాబట్టి హియర్ వీ టేకెన్ ద ఆరోమేటిక్ రింగ్ అండ్ వీ యాక్చువల్లీ రియాక్టెడ్ విత్, దేంతో రియాక్ట్ చేసాం? దాన్ని ఎపిక్లోరోహైడ్రిన్తో రియాక్ట్ చేసాం. సో మనకి ఏం ఫామ్ అవుతుంది? ఎపిక్లోరోహైడ్రిన్తో రియాక్ట్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది అంటే గ్లైసిడైల్ ఈథర్ అనేది ఫామ్ అవుతుంది. హియర్ మధ్యలో ఈ NaOH కనబడుతుంది. ఈ NaOH ఎందుకు పనికి వస్తుంది బ్రో మీకు అని మీరు అడిగితే, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ యాక్టివిటీని ఇక్కడ బ్రేక్ చేసి ఆ ఆక్సిజన్ యాక్టివిటీని డిక్రీజ్ చేసి అక్కడ ఉన్న మిథైల్ గ్రూప్ విల్ కమ్ అండ్ యాడ్ హియర్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక కార్బన్ పెరిగిందిగా. సో విత్ ఆల్ దీస్ రియాక్షన్స్ వి గెట్ గ్లైసిడల్ ఈథర్. తర్వాత ఆ గ్లైసిడైల్ ఈథర్ని ఐసోప్రొపైల్ ఎమైన్తో వచ్చిన గ్లైసిడైల్ ఈథర్ని ఐసోప్రొపైల్ ఎమైన్తో రియాక్షన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే టు ఓపెన్ అప్ ద ఎపాక్సైడ్ రింగ్. దిస్ ఈజ్ ద ఎపాక్సైడ్ రింగ్. ఈ ఎపాక్సైడ్ రింగ్ని ఓపెన్ చేయడానికి. ఈవెన్ మీరు ఇంకోటి గమనించాలి, ఆరోమేటిక్ రింగ్కి కార్బన్ చైన్ని బాగానే అటాచ్ చేస్తావు. అటాచ్ ఎలా జరిగింది? ఈథర్ ఫార్మేషన్తో జరిగింది. ఓకే, దట్స్ ద మెయిన్ పాయింట్ కదా, ఈథర్ ఫార్మేషన్ది. సో ఈథర్ ఫార్మేషన్స్ వల్లే మనకి ఇక్కడ గ్లైసిడైల్ ఈథర్ అన్నాం దాన్ని. సో దాన్ని తీసుకొచ్చి ఈ యొక్క ఎపాక్సైడ్ రింగ్ని ఓపెన్ చేయడానికి వి యూజ్డ్ ఐసోప్రొపైలమైన్. సో యాక్చువల్లీ ఈ ఎపాక్సైడ్ రింగ్ అనేది 3 మెంబర్ రింగ్. ఈ 3 మెంబర్ రింగ్స్ అనేవి వెరీ అన్స్టేబుల్ ఉంటాయి. దీనికి స్ట్రెస్ ఎక్కువ కాబట్టి ఈజీగా బ్రేక్ అయిపోతుంది. వై ఐసోప్రొపైల్ ఎమైన్ అంటే ఎమైనో మనకి ఎందుకు వాట్స్ లైక్ వన్స్ అగైన్ ఇక్కడ ఎమైన్ ఐసోప్రొపైల్ ఎమైనే ఎందుకు వాడాలి? ఎందుకు అమోనియా లేదా మిథైల్ అమైన్ సింపుల్గా ఎందుకు వాడకూడదు అంటే, మనం SARలో ఆల్రెడీ నేర్చుకున్నాం, మనకి బల్కీ గ్రూప్ కావాలి. సో ఆ బల్కీ గ్రూప్ ఐసోప్రొపైల్ అమైన్ మనకి కరెక్ట్గా సూట్ అవుతుంది. బల్కీ గ్రూప్ ఉంటే యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది SAR ప్రకారం. సో అది తీసుకున్నాం. రియాక్షన్లో అసలు ఏం జరిగింది? ఈ ఎపాక్సైడ్ రింగ్ అనేది ఓపెన్ అయింది, ఆక్సిజన్ OHగా మారింది. అది ఐసోప్రొపైల్ ఎమైన్ కాస్త NH అటాచ్ అయ్యి ఇక్కడ ఉన్న NH అటాచ్ ఇక్కడ అవుతుంది అన్నమాట. దానివల్ల మనకి దిస్ విల్ బీ ఫార్మ్డ్ యాజ్ ఎ రిజల్ట్. ఇక్కడ ఉండే ఈ ఎపాక్సైడ్ రింగ్ అనేది ఓపెన్ అప్ అవుతుంది. ఐసోప్రొపైలమైనే ఎందుకు యూస్ చేసాము అంటే బల్కీ గ్రూప్ అనేది రీజను. నాప్థలాన్ ఎందుకు తీసుకున్నారు?
అంటే ఆరోమేటిక్ రింగ్. దాంతో మనం ఈ ఎపిక్లోరోహైడ్రిన్ని రియాక్ట్ చేస్తే మనకి ఈథా ఫామ్ చేస్తుంది. దానిలో ఇక్కడ ఉన్న ఈ రింగ్ని రిమూవ్ చేయడానికి మనం బల్కీ గ్రూప్తో రియాక్ట్ చేసాం. మనకి కావాల్సినట్టుగా ఆల్రెడీ వి గెట్ ద ఆరోమేటిక్ రింగ్ ఈథా ఫార్మేషన్ అండ్ ద ప్రొపానాల్ ఎమైన్ గ్రూప్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ ఈ స్టెప్లో ఎపాక్సైడ్ అనేది బ్రేక్ అయిపోద్ది. తర్వాత ఈ ఎపాక్సైడ్ అనేది బ్రేక్ అయ్యాక ఈ ఓహెచ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఆ ఓహెచ్ ఫార్మేషన్ అనేది జరిగినాక ఈ ఎన్హెచ్ అనేది గోస్ అండ్ యాక్ట్ హియర్. ఓకే, ఈ థింగ్ అయినాక టు గెట్ ప్రొపానలాల్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ ప్యూరిఫికేషన్. ప్యూరిఫికేషన్ అనేది ఫైనల్ స్టెప్. ఈ ప్యూరిఫికేషన్ ఎందుకు? రియాక్షన్ కంప్లీట్ అయ్యాక కొన్ని ఇంప్యూరిటీస్ అనేవి అలాగే ఉండిపోతాయి, అన్రియాక్టెడ్ కెమికల్స్గా ఉంటాయి. వాటిని రిమూవ్ చేస్తారు. నీడెడ్ అయితే న్యూట్రలైజేషన్ కూడా చేస్తారు. ఫైనల్లీ ప్యూర్ ప్రొపానలాల్ అనేది అప్టైన్ అవుతుంది. టోలాజోలైన్. This is a non-selective alpha-1 and alpha-2 adrenergic receptor blocker. I repeat, tolazamine is a non-selective alpha-1 alpha-2 adrenergic receptor blocker. అంటే ఏంటి? ఆల్ఫా-1 అండ్ ఆల్ఫా-2 రిసెప్టర్స్ రెండాటిని ఇది బ్లాక్ చేస్తుంది. సెలెక్టివ్ అంటే రెండాటిలో ఆల్ఫా-1 కానీ లేదా ఆల్ఫా-2 కానీ ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ నాన్ సెలెక్టివ్ అన్నాడు కాబట్టి వాట్ వీ హ్యావ్ టు నో ఇస్ ఇది ఆల్ఫా-1ని ఆల్ఫా-2ని రెండాటిని బ్లాక్ చేస్తుంది. దిస్ ఈజ్ నాన్ సెలెక్టివ్ ఆల్ఫా-1 అండ్ ఆల్ఫా-2 అడ్రినర్జిక్ రిసెప్టర్ బ్లాకర్స్. ఇది ఒక ఆల్ఫా బ్లాకర్, బీటా బ్లాకర్ లాగా కాదు. దీని మెకానిజం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ నాన్ సెలెక్టివ్ అంటే ఏంటి? వి ఆల్రెడీ లెర్న్డ్ కదా. సో రెండాటిని ఇది బ్లాక్ చేస్తుంది. వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ బ్లాకింగ్ అయ్యాక అసలు ఏం జరుగుతుంది? నార్మల్లీ నార్ అడ్రినలిన్ వచ్చేసి ఆల్ఫా రిసెప్టర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేస్తే నార్ అడ్రినలిన్ వచ్చేసి ఈ ఆల్ఫా రిసెప్టర్ని స్టిమ్యులేట్ చేస్తే ఏం జరుగుతుంది? బ్లడ్ వెజల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. బ్లడ్ వెజల్స్ అనేవి కాంట్రాక్ట్ అవడం అంటే దగ్గర పడితే బీపీ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఫర్ సపోజ్ మీకు ఈజీగా ఎలా చెప్పాలంటే, మనకి ఇంట్లో ప్లాంట్స్కి వాటర్ వేయడానికో లేకపోతే దేనికో పొడవాటి ట్యూబ్స్ వాడతారు. ఒక ట్యూబ్ తీసుకువెళ్ళి వన్ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్ తీసుకెళ్ళి ట్యాప్ కనెక్షన్ పెడితే అదర్ ఎండ్ మనం చేతితో పట్టుకొని వి వాటర్ ద ప్లాంట్స్, లేదా రోడ్డు మీద వాటర్ పోయడానికి లేదా బయట చిమ్ముతారు కదా, దానికి వాటర్ యూస్ చేస్తాం. అదర్ ఎండ్ మీరు ఏదైతే పట్టుకుంటున్న పైపు దాని యొక్క ఎండ్ని మీరు ఇలా స్క్వీజ్ చేస్తే, దగ్గరికి నొక్కితే వాటర్ అనేది ఇలా ఫాస్ట్గా చిమ్ముతుంది, ఫాస్ట్గా టప్ అని వెళ్తుంది. అదే నార్మల్గా వదిలేస్తే ఫ్లో కూడా చాలా నార్మల్గా ఉంటుంది. సేమ్ ఇక్కడ మన బాడీలో నార్ అడ్రినలిన్ అనే హార్మోన్ మన ఆల్ఫా రిసెప్టర్ని స్టిమ్యులేట్ చేసి మన బ్లడ్ వెజల్ని కాంట్రాక్ట్ చేస్తుంది. బ్లడ్ వెజల్స్ కాంట్రాక్ట్ అవ్వడము అంటే ఇవి ఇలా క్లోజ్ అవ్వడము, దగ్గరగా అవ్వడంప్పుడు ఏమవుతుంది? మనకి వాటర్ ఫోర్స్గా అయినట్టు బీపీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ టోలాజోలైన్ అసలు ఏం చేస్తుంది అంటే ఆల్ఫా-1 రిసెప్టర్ని ఈ నార్ అడ్రినలిన్ వచ్చే ముందే ఆక్యుపై చేస్తుంది. ఆక్యుపై చేసి నార్ అడ్రినలిన్ బైండ్ అవ్వకుండా ఇదే ముందుగా ఆల్ఫా బ్లాకర్ని బ్లాక్ చేస్తుంది. దీనివల్ల బ్లడ్ వెజల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. వాసో డైలేషన్ అనేది జరుగుతుంది. ఓకే, బ్లడ్ వెజల్ అనేది కాంట్రాక్ట్ అవ్వకుండా అది రిలాక్స్ అవుతుంది. దానివల్ల వాసో డైలేషన్ అంటే యాక్చువల్గా ఓపెన్ అవ్వడం లేదా వైడింగ్ ఆఫ్ ద స్ట్రక్చర్ అని చెప్పచ్చు. సో
It even decreases the peripheral vascular resistance and increases the blood flow to the tissues. Okay. Vasodilation. Vaso అంటే బ్లడ్ వెజల్, డైలేషన్ అంటే వైడ్ అవ్వడం. వైడ్ అంటే ఇలాగా విచ్చుకోవడం అని చెప్పచ్చు. బ్లడ్ వెజల్ రిలాక్స్ అయ్యి దాని యొక్క డయామీటర్ ఇంక్రీజ్ అయితే, డయామీటర్ అంటే దాని యొక్క తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇది సర్కిల్ అనుకోండి సర్కిల్ అని, ఇది రేడియస్ అంటాం మధ్యలో సెంటర్ పాయింట్ నుంచి. అదే రెండు మొత్తం టోటల్ దాన్ని అయితే డయామీటర్ అంటాం, ఓన్లీ హాఫ్ ఆఫ్ ద పార్ట్ని రేడియస్ అంటాం. ఈ డయామీటర్ పెరుగుతుంది అంటే టోటల్ లెంత్ పెరుగుద్ది అని అర్థం. ఓకే, ఎవరు యూజ్ చేస్తారు? ఇందాకైతే కార్డియక్ అవుట్పుట్ దాని హార్ట్ యొక్క డిసీజెస్ని బట్టి తీసుకున్నారు కదా, ఎందుకంటే అది కార్డియక్ యాక్టివిటీ అంటే హార్ట్ యాక్టివిటీని అది స్టిమ్యులేట్ చేస్తుంది. అదే ఇక్కడ ఇది డిపెండ్స్ ఆన్ ద బ్లడ్ వెసల్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్. కాబట్టి పెరిఫెరల్ వాస్కులర్ డిజార్డర్స్ అంటే మన కాళ్ళు చేతుల యొక్క బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంటే ఈ టోలాజోలైన్ అనేది తీసుకున్నప్పుడు బ్లడ్ వెజల్స్ని వైడన్ చేస్తుంది, దాన్ని రిలాక్స్ చేస్తుంది. సో బ్లడ్ సప్లై అనేది ఈ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అంటే పెరిఫెరల్ అంటే హార్ట్ నుంచి దూరంగా ఉన్న వాటికి అన్నట్టు పెరిఫెరల్ అని చెప్పి ఇక్కడ అర్థం వస్తుంది. అంటే హ్యాండ్స్ అండ్ లెగ్స్ యొక్క బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఈ పెరిఫెరల్ వాస్కులర్ డిజార్డర్స్ అంటే వాళ్ళకి లెగ్స్లో లేదా హ్యాండ్స్లో బ్లడ్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది, బ్లడ్ ఫ్లో విల్ బీ లెస్. సో వాళ్ళకి ఈ టోలాజోలైన్ ఇచ్చినప్పుడు ద బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ పల్మనరీ హైపర్టెన్షన్, పల్మనరీ అంటే లంగ్స్ యొక్క బ్లడ్ వెసల్స్లో ప్రెషర్ ఎక్కువ ఉంటే టోలాజోలైన్ తీసుకున్నప్పుడు ప్రెషర్ని రెడ్యూస్ చేస్తుంది. ఓకే, లెట్స్ సీ దిస్ 4 steps ఆఫ్ సింథసిస్ ఆఫ్ టోలాజోలైన్. ఓకే, here it starts with benzyl cyanide. అసలు ఫస్ట్ స్టార్టింగ్ మెటీరియల్ బెంజైల్ సైనైడ్. ఎందుకు బెంజైల్ సైనైడ్? ఎందుకంటే SARలో మనకి బెంజీన్ రింగ్ కావాలి అని చెప్పుకున్నాం. మన ఫైనల్ డ్రగ్లో కూడా బెంజీన్ రింగ్ కంపల్సరీ ఉండాలి. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్. అండ్ దాన్ని దేంతో రియాక్ట్ చేయాలి? ఇథైలీన్ diamine. Okay, we react with ethylene diamine with benzyl chloride and the intermediate has been formed. ethylene diamine యాడ్ చేస్తారు. వై? ఎందుకు అంటే 2 NH2 గ్రూప్స్ ఉన్నాయి. లేటర్ రింగ్ బిల్డ్ చేయడానికి ఈ 2 నైట్రోజన్ గ్రూప్స్ మనకి కావాలి. కాబట్టి ఇథైలీన్ డైఅమైన్ని సెలెక్ట్ చేసాం. తర్వాత ప్రోడక్ట్ ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అవుతుంది. మీరు ఎగ్జామ్కి ఈ ఇంటర్మీడియట్ నేమ్ని బై హార్ట్ చేసే అంత ఇది చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ యాక్చువల్లీ గో టు ద థర్డ్ స్టెప్ అనమాట. సైక్లైజేషన్ అకర్స్ టు ఫార్మ్ ఇమిడాజోలిన్ రింగ్. అసలు ఈ థర్డ్ స్టెప్లో సైక్లైజేషన్ అంటే ఏంటి? ఒక ఓపెన్ చైన్ని రింగ్గా మార్చడాన్ని సైక్లైజేషన్ అంటాం. ఒక పొడవైన తాడు ఉందనుకోండి, దాన్ని బెండ్ చేస్తే సర్కిల్ అవుతుంది. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్, ఒక ఓపెన్ చైన్ని రింగ్లా ఫామ్ చేయడం. ఇమిడాజోలైన్ అనే రింగ్ అనేది ఇక్కడ మనకి ఫామ్ అవుతుంది. ఫస్ట్ బెంజైల్ సైనైడ్ తీసుకున్నాం, దాన్ని ఇథైలీన్ డైఅమైన్తో రియాక్ట్ చేసాం. We got an intermediate, and the intermediate we actually do the cyclization, and it results in, due to the cyclization, the result in formation of imidazoline ring. And after that in that we can see ఆ రింగ్లో మనకి 2 నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. కాబట్టి it known as imidazoline ring. ఓకే, వై ఇమిడాజోలిన్ రింగ్ అంటే ద రింగ్ యాక్చువల్లీ హ్యాస్ 2 నైట్రోజన్ ఆటమ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్
We to obtain a tolazoline, we react this imidazoline ring. The total compound we actually known as 2-benzyl imidazoline react with CH3 and to form the tolazoline, 2-benzyl 4-methyl imidazoline. Here the same thing, benzyl cyanide react with ethylene diamine, cyclization occurs to form imidazoline ring, and on reaction with C3 high we obtain tolazoline. ఇవి 4 స్టెప్సే ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ బెంజైల్ సైనైడ్, దాన్ని ఇథిలీన్ డయామైన్కి రియాక్ట్ చేసాం, ఒక ఇంటర్మీడియట్ ఉంది, ఆ ఇంటర్మీడియట్లో ఉన్న ఓపెన్ చైన్ని సైక్లైజేషన్ చేసాం, ఒక రింగ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది, దాన్ని CH3 ఐతో రియాక్ట్ చేసాం, వీ గాట్ tolazoline. ఓకే.